హాయ్ అండి, నేనండి మీ నాడిగారమ్మాయిని. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సంక్రాంతి రోజు నైట్ అండి ఇది ముగ్గులు వేసాము. ఒకటిలోనే కలర్స్ కూడా వేసామండి. సంక్రాంతి రోజునే కదండి మన ఇల్లంతా కలకలలాడుతూ చుట్టాలతోనే ముగ్గులతో చాలా హడావుడిగా ఉంటుంది. మార్నింగే లేచామండి. మార్నింగ్ లేవగానే మా ఇంటి ముందు మేమే వేసుకున్నామండి భోగిమంట వేసుకోగానే అన్నీ మరీ అంత పెద్ద మంట వేయలేదు. సిటీలో కదండి, మరి పల్లెటూరులో అయితే బాగా పెద్ద వేస్తారు. ఇక్కడ పెద్ద వేయటానికి అవ్వదు కదండి. ఎవరింటి ముందు వాళ్ళు చిన్నదే వేసుకున్నాం మేమైతేనే. మా మా బాబు అయితే ఎర్లీగానే లేచిపోతాడు ఎప్పుడు. మామూలుగా అయితేనే ఈ భోగి మూలని త్వరగా లేచిపోయాడు. వాడికి మంగళ స్నానం చేపిస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం వాడికి భోగిపళ్ళు వస్తాను. ఇంక ఇదే లాస్ట్ ఇయర్. దానికోసం మంగళ స్నానము ఇలాంటి 4 స్నానాలు గట్రా బాగానే చేయించుకుంటాడండి. ఏం మారం చేయడు. మా అమ్మ మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు బాగానే మంగళ స్నానం చేయించేది. నలుగు ఇప్పటికీ పెడుతుందండి ఎప్పుడైనాని. మేము కూడా పెట్టుకుంటాంలేండి. మంగళ స్నానం చేస్తే కొన్ని నరఘోష అలాంటివన్నీ పోతాయి కదండి. అది అయిపోయిన తర్వాత ఇంకా సాంబ్రాణి వేసాము. సాంబ్రాణి డెఫినెట్గా వేస్తామండి. ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ కూడా బయట శీతాకాలం కదండి, కొంచెం వేడి అందుతుంది అనేసి సాంబ్రాణి డెఫినెట్గా వేస్తాము. ఇంక దండం పెట్టుకుంటున్నాడండి. ఇంక దండం పెట్టుకోవడంలో అయితే మామూలుగా అసలు చెప్పనవసరం లేదు. బుద్ధిమంతుడికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈడే. వేసాడు. దండం పెట్టేసిన తర్వాత ఇంకా భోగి పేడకలు వేసామండి. బయట అయితే కొనలేదు, ఇంట్లోనే చేసాము మేము. ఇంటి దగ్గర ఆవు ఉంటేనే ఆవు పేడతోనే ఆడే తెచ్చుకుని వేసుకున్నాడండి. హెల్ప్ చేశాను నేను కూడా. ఇంకా దండం పెట్టుకుంటున్నాడు చాలా బుద్ధిమంతుల్లా. చూసారా, ఈ మంట చూడగానే నాకైతే ఏదో అనిపించింది. మీకు ఇది ఇంకో వీడియోలో ప్రత్యేకంగా చెప్తానండి. ఈ పిడకల కోసం కూడా పెద్ద స్టోరీ ఉంటుంది. నా చిన్నప్పుడు అయితే పెద్ద స్టోరీ ఉండేది. ఇంకా దేవుడికి దండం పెట్టేసుకున్నాము. ఇంకా గోగు పిడకలో గోగు మంటలు వేసేసాము. ఇంకా గుడికి వెళ్దామనేసి రెడీ అయిపోయామండి. నేను ప్రతి సోమవారం ఇప్పుడు సంక్రాంతి అనే కాదు కానండి, నేను ప్రతి సోమవారం గుడికి వెళ్తాను. గుడికి వెళ్ళానంటే ఇంక సుబ్రహ్మణ్య స్వామికి, కాలభైరవుడికి, దక్షిణామూర్తికి, నందీశ్వరుడికి డెఫినెట్గా దీపం పెడతానండి. ప్రతి సోమవారం గుడికి వెళ్తాను. ఆ రోజు చాలా నిష్టగా ఉంటాను అనమాట. ఇంకా నాన్ వెజ్ గట్ట తిన్నాను, పప్పుతో తింటాను, ఒక పూట భోజనం చేస్తాను. ఇప్పుడే కాదు, ప్రతి సోమవారం అంతే. మా బాబు చేత కూడా చేపిస్తానండి. ఆడికి స్కూల్ గట్ట ఏమీ లేకపోతే కనుక డెఫినెట్గా నేను కూడా చేపిస్తాను. స్కూల్ ఉంటే కనుక టైంకి వెళ్ళిపోతాడు, కుదరదు కదండి. గుళ్ళో దర్శనం బాగా అయిపోయింది రోజు. అందులోకి సంక్రాంతి కదండి, భోగి పండగ కదా, చాలామంది కూడా బాగా వచ్చారు గుళ్ళోకి. గుళ్ళోంచి వచ్చేసాము. ఇంకా మీ ఇంట్లో ఇలాంటి అలవాటు ఉందా? ఇలా తలస్నానం చేయగానే భోగి రోజు నాడు సున్నుండే తినాలి, ఇంకా వేరే ఏమి ముందుగా తినకూడదని మా పెద్దవాళ్ళు చెప్పారు. మా అమ్మగారు కూడా అదే చెప్పారు. మేము కూడా అదే ఫాలో అవుతామండి. ముందుగా సున్నుండి తిన్నాము. సున్నుండి తిన్న తర్వాత మా అమ్మగారు టిఫిన్ వేశారు. ఇంక టిఫిన్ ఏముందండి, ఇంట్లో ఆల్రెడీ చాలా రకాల పిండి వంటలు, అరిసెలు అవన్నీ వండింది మా అమ్మ. ఇంక వాటితోనే కడుపు నిండిపోయింది. సున్నుండి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం కూడా. మేము మామూలుగా భోగి టైంలో కాకుండా మామూలు నార్మల్ టైంలో కూడా సున్నుండి చేసుకుని తింటామండి. నాకు సున్నుండి అంటే చాలా ఇష్టం. బెల్లంతో చేసిన ఏ ఐటమ్ ఉన్నా కూడా నేను చాలా ఇష్టంగా తింటాను. నేనే కాదు, మా అబ్బాయి కూడా ఇష్టంగా తింటాడు. ఇంకా అది అయిపోయిందండి. ఇంకా మా నాన్నమ్మ వేరే ఊర్లో ఉంటారండి, పల్లెటూరులోనే. ఇంకా సిటీ కల్చర్ ఆవిడకి తెలియక కొంచెం ఆవిడ అక్కడే ఉంటారు. చూడటానికి వెళ్ళామండి మేము అక్కడ. మా బాబుకి కూడా భోగిపళ్ళు అక్కడే పోసాము. ఎందుకంటే మా మేనల్లుడు అక్కడే ఉన్నాడు. ఇంకా 5th మంత్ రాలేదు. 5th మంత్ వచ్చేసింది. తీసుకొస్తాం మేము మా ఇంటికి. అందాక ఇంకా అక్కడే ఉండాలని మా మామయ్య, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ మొత్తం వాళ్ళందరూ అదే ఊరండి. అక్కడ హరిదాస్ గారు వచ్చారు. హరిదాస్ గారిని చూసి కూడా మేము చాలా ఇయర్స్ అయిపోయింది. ఈయన ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి వస్తున్న ఆయన. అప్పుడు వయసులో ఉండేవారు. ఇప్పుడు కొంచెం ఏజ్ 40+ ఎంత వచ్చేసినట్టు నాకు తెలిసి. నేను చాలా తర్వాత వెళ్ళాను కదండి. చుట్టుపక్కల పెద్దమ్మలు, మేనత్తలు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి సంక్రాంతిగా కదండి మన ఊళ్ళో అందరినీ కలుస్తాము. నేనైతే చాలా తక్కువ అండి వెళ్ళడం. జాబ్స్ ఇవన్నీ బిజీ లైఫ్ అయిపోయింది కదండి. ఎప్పుడో సంక్రాంతికి ఇలాంటి ఏదైనా ఫెస్టివల్కి లేకపోతే పెళ్ళిళ్ళకి పేరెంట్ గారు ఎప్పుడైనా పిలిస్తే వెళ్తాము. మ్యాక్సిమం 99% కుదరదండి. ఇక్కడ బాగానే పల్లెటూరు కాబట్టి వీళ్ళు వస్తూ ఉంటారు ఎక్కువ. మా బాబుకి సాయంత్రం అయిపోయిందండి. భోగిపళ్ళు పండగ స్టార్ట్ అయిపోయింది. మరి ఎక్కువ గ్రాండ్గా చేయలేదండి. ఒక చుట్టుపక్కల మా పిన్ని, మా అత్తల్ని, ఒక 5గురిని పేరెంట్ గారిని పిలుచుకొని చేసేసాము. ఎందుకంటే మరీ అంత గ్రాండ్గా చేసుకోవటానికి మా మేనల్లుడు చాలా చిన్నపిల్లవాడు కదండి.
ఇంకా అంత గ్రాండ్గా చెయ్యాలి అని అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారో కుదరదు. నెక్స్ట్ ఏమో మేము కూడా చాలా చాలా అలసిపోయాము. బయటికి గట్రా చాలా చాలా తిరిగి బాగా వచ్చేసరికి ఇంకా చిన్నగా చేసేసుకున్నామని. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఉంటే కొంచెం గ్రాండ్గా చేసుకున్నా. ఈ ఇయర్ అయితే ఇంకా గ్రాండ్గా అయితే చేసుకోలేదు మేము. మీ ఇంట్లో మీ భోగిపళ్ళు ఎంతమందికి పోసారు మీరు కూడా కామెంట్ చేయండి. మా భోగిపళ్ళు ఈరోజు భోగి పండుగ ఎలా జరిగింది మా ఇంట్లో.